ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయన ఎన్టీ రామారావు. ఇవాళ అలాగే ఇంకెన్నెన్నో శాశ్వతమైన అంటే కిలో బియ్యం 2 రూపాయలు కావచ్చు, లేకపోతే పక్కా ఇళ్ళు కావచ్చు, కాంక్రీట్ ఇళ్ళు కట్టించిన నిరుపేదలకి, అలాగే ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ మరికి చేనేత వస్త్రాలు సగం ధరకి ఒక చీర దోవతి, అలాగే మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ 30 రూపాయల పెన్షన్ వృద్ధులతో మొదలుపెట్టింది అన్నారు ఎన్టీ రామారావు గారు. అలాగే మహిళలకు ఆస్తులు తండ్రి ఆస్తులు సమానకి తెలిమి, లేకపోతే వాళ్ళకు విశ్వవిద్యాలయం అయితేనేమి, తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, అలాగే మండల అంతవరకు ఉన్న ఈ యొక్క ఏదైతే పై అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ పైన ఉన్న ఒత్తిడి వల్ల ఏదైతే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఆనాడు ఉన్న ఈ యొక్క తాలూకాలని రద్దు చేసి ఆనాడు ఈ యొక్క మండల వ్యవస్థను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అంటే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు. అలాగే అభినవ భగీరథ ఆనాడు తెలుగు గంగ, అలాగే ఈ యొక్క ఏదైతే హంద్రి నివాస్ సవంతి ఉందో, లేకపోతే గాలేరు నగరి ఉందో, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. అలాంటివి ఎన్నో రచనలు చేసి ముందు చూపుతో రాష్ట్రం అవిభక్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళిన మహానుభావుడు. అంతవరకు తమిళులుగా పిలువబడ్డ మనల్ని మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు జాతి అనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని కోరుకుంటూ ఆయన అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరని ఆయన మరి ఎప్పటికీ నిన్నాను సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా గుర్తుండిపోతారు. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య యవ్వన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడిగా మారాడు. అలాగే మరణం లేని చిరస్మరణీయమైన ఒక మహత్తర జన్మను పొందాడు. అలాగే ఆయన ఎవరికి ఆయనకు సాటి కానీ పోటీ కానీ రాలేని విధంగా ఎవరికి దక్కని ఒక మహత్తరమైన జన్మను ఆయన పొందాడు. సో అందుకే ఆయనకి చావు లేదు. ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన కొడుకుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజన్మ సుకృతం అయితే, మరి మేము మా కుటుంబమే కాదు ఇవాళ ఇంత పెద్ద కుటుంబం తెలుగుదేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాల మీద మోపి ఆయన నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన పోరాట పటిమతో పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరోదాతుడు. అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడెప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలో ప్రసరింపజేసిన మహానుభావుడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరం మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్. For national media, for national media, sir.